ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మోహన్ చూడు, దమ్ము చేసిన ఆస్తమా పేషెంట్లా ఉన్నావు. నీకు అవసరం దమ్ము గురించి? అంటే పాప రానుంటుంది కదా. అది రానంటది, నేను రావాలి అంటాను. ఇది నా దొంగ పిల్లం. నేను దీనికి ఘరానా మొగుణ్ణి. మధ్యలో నువ్వెవరంట? కోన్కిస్క గొట్టంగాడివి. భయ్యా 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 భయ్యా, నువ్వు కొంచెం కంట్రోల్ అవ్వు భయ్యా. అసలే మా మావయ్య గుండె వీక్ గా ఉంది. నువ్వు కొంచెం భయపెట్టావంటే మా మావయ్య బక్కిడితోనేస్తాడు. ఏంటే గుడ్ల గుబ్బలా నిలబడి చూస్తున్నావు? పదా. అదిగో చూసినావా నాయనా, నా కూతుర్ని నేడు నుంచి తీసుకెళ్లేదానికి అన్నన్ని మాట్లాంటా ఉండాడు. నన్ను ఇంత రచ్చ చేస్తా ఉండాడు. బచ్చా, ఇది రచ్చ. చా 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 చా. అతో నా అత్తమ్మ కూతురు. ఈ వెంకీగాడు రచ్చ స్టార్ట్ చేస్తే ఇలా ఉండదు. జాతర, మాస్ జాతర మొదలవుతుంది. 3 మార్చ్ షురు అవుతుంది. డీజేలు షేక్ అవుతాయి. ఆ సౌండ్ మీకు బ్యాండ్ బాజా బరాత్ అవుతుంది. ఫైనల్ గా మీకు 70mm సినిమా కనిపిస్తుంది. ఆ సినిమా ఎందుకు అంటే నీ కూతుర్ని మర్యాదగా నాతో పంపు. నీ తాటాకు చప్పుళ్ళకి ఈ అఖిలాండేశ్వరి బెదర్దో. నా కూతురు ఆ ఇంట్లో అడుగు పెట్టదో. ఒకవేళ నీకు నా కూతురు కావాలి అని అనిపిస్తే నువ్వే ఈ ఇంటికి ఇల్లరికం రావాలి. అది తప్ప మరోటి జరగదు. లాభం లేదు. నీకు, నీ బిడ్డకి, నీ చెంచాగాళ్ళకి సినిమా చూపించాల్సిందే. ఈ వెంకీగాడివి తాటాకు చప్పుళ్ళు కాదు, తూటాల పేలుళ్ళు అని మీరు తెలుసుకోవాల్సిందే. రేపు మొదటి ఆటకి అందరూ రెడీగా ఉండండి. రానా? వెళ్ళి రానా? అత్తయ్యో, చిల్లరికోని మీరెత్తుతుంటే వీడు ఏకంగా 20 ఎత్తుతున్నాడు. 70mm సినిమా అంటున్నాడు. అంటే వీడేదో పెద్ద ఎత్తే వేసుంటాడత్త. ఆడి మొహం. నేను చూపిస్తున్న సినిమాకి ఆడు ఉక్కిరి బిక్కిరై ఉండబట్టలేక ఏదేదో వాగుతా ఉండాడు. వాగని అమ్మి వీళ్ళకా చెప్తే అర్థం కాదు. ఆ వెంకీగాడు బాగా రకం కాదు. వరదని వీళ్ళకి ఏంట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? అదేం మాయ్యా, నేను మనసులో అనుకుంది నీకు బయట కనపడిందా? ఒరే బెదవా, నువ్వు మనసులో అనుకోకుండా బయటకనేసావురా. అమ్మ పద్దు, చెప్పమ్మా, అక్కడేం జరిగింది? చాలా పెద్ద గొడవ జరిగింది అత్తయ్య. అమ్మా, లాభం లేదు. నీకు, నీ బిడ్డకి, నీ చెంచాగాళ్ళకి సినిమా చూపించాల్సిందే. రేపు మొదటి ఆటకి అందరూ రెడీగా ఉండండి. అది అత్తయ్య జరిగింది.
వెంకీ నేనేం చెప్పాను నువ్వేం చేసొచ్చావు? నేను చెయ్యాల్సిందే చేసొచ్చానమ్మా. ఆ ఇంట్లో మనుషులకి అలా చెప్తేనే అర్థమవుతుంది. నాన్న వెంకీ, అది నీ ఇల్లే, వాళ్ళు నీ వాళ్లే. నువ్వక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో నువ్వు ఒక్కడివవుతావు, నీకు దక్కాల్సిన స్థానం దక్కుతుంది, నీకు అందాల్సిన మర్యాద అందుతుంది అని మేం ఆశపడితే నువ్వెళ్ళి వాళ్ళతో గొడవ పెట్టుకునొచ్చావా? ఏంటి నాన్న ఇది? పద్దు, అన్నయ్య వచ్చాడు, నేను మళ్ళీ చేస్తాను. సరే. విద్య, ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను పద్దుతో మాట్లాడాలి. పద్దు, అన్నయ్యతో విన్నాను, ఇవ్వు పర్లేదు. పద్దు, చెప్పు బావా. ఇందాక నేను ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో ఎవరెవరున్నారు? ఇంట్లో ఎవరున్నారు బావా? అందరం బయటే కదా ఉన్నాం. మావయ్య, శివరాం మావయ్య ఇంట్లోనే ఉంటున్నారు కదా, ఆయన బయటికి రాలేదు కదా? శివరాం పెద్దనాన్న అసలు ఊళ్ళోనే లేడు బావా. ఇంకా ఇంట్లో ఎలా ఉంటాడు, బయటికి ఎలా వస్తాడు? మావయ్య ఊర్లో లేడా? అవును బావా, ఫ్యాక్టరీ పని మీద హైదరాబాద్కి వెళ్లారు కదా. శివరాం మావయ్య హైదరాబాద్కి వెళ్ళాడా? ఇంట్లో మనుషులందరూ బయటే ఉన్నారు. మరప్పుడు నాకు కనిపించిన షాడో ఎవరు? బావా, పదు. ఏంటి చెప్పు బావా. పదు, పోనీ ఇంటికి మధ్య ఎవరైనా గెస్ట్ వచ్చారా? లేదు బావా. బావా, గెస్ట్ అంటే గుర్తొచ్చింది. చెప్పు. పెద్దమ్మ గెస్ట్ హౌస్ లో ఎవరో గెస్ట్ ఉన్నారని సపరేట్ గా 3 పూటల స్పెషల్ క్యారేజ్ కట్టించేది. స్పెషల్ క్యారేజా? అవును బావా. ముందు రోజుల్లో కట్టిన క్యారేజ్ కట్టినట్టుగానే వెళ్ళి మళ్ళీ అలాగే వెనక్కి తిరిగొచ్చేది. ఆ తర్వాత ఆ క్యారేజ్ ఖాళీ అయి కడక్కుండా వచ్చేది. ఆ క్యారేజ్ గెస్ట్ హౌస్ కి ఇప్పుడు కూడా వెళ్తుందా? కడుతున్నాను బావా. ఓకే. ఇన్ని రోజులు ఆ గెస్ట్ గురించి నీ దగ్గర టాపిక్ ఏం రాలేదా? అస్సలు తీసుకురాలేదు బావా. క్యారేజ్ కట్టి పంపడం, వచ్చాక కడిగి పెట్టడం తప్ప నాకింకేమీ తెలీదు. విచిత్రంగా ఉందే. ఈ క్యారేజ్ గెస్ట్ ఎవరై ఉండొచ్చు? ఈ క్యారేజ్ వెనకాల అత్త ఏదో కథ నడిపిస్తుంది.